నమస్తే అండి గురుగారు. నమస్కారం నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు. Yes. గురుగారు, ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందండి? ధనుర్రాశిలో పుట్టిన వాళ్ళకి మీ స్థాన అధిపతియే గురు. 4వ భావం అంటాం. సుఖస్థానం అధిపతియే గురు. ఉమ్, అష్టమ స్థానంకి వెళ్ళి ఉచ్చం పెడుతున్నాడు. ఉమ్, మెయిన్ గా ఈ టైంలో ధనుర్రాశి వాళ్ళు పిల్లల పరంగా చాలా ఎక్కువగా థింక్ చేస్తారు. ఉహు, పిల్లల పరంగా ఎక్కువగా ఖర్చు పెడతారు. ఉహు, ఒక చిన్న విషయం ఈజీగా చేసే విషయాన్ని చాలా ఆడంబరంగా చాలా గొప్పగా చేస్తారు. ఉమ్, సో ఆటోమేటిక్గా ఖర్చులు పెరుగుతుంది. మరి ఒక యాంగిల్. సెకండ్ యాంగిల్లో మీరు చేస్తే పిల్లల పరంగా అనవసరమైన ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. అంటే పిల్లలు సరిగా ఉండరు. గురువు ఉచ్చ బలంలో ఉన్నప్పుడు వాడు చెప్పిందే కరెక్ట్ అని మనకు కన్ఫ్యూజ్ చేస్తాడు వాడు. ఎవ్రీ కిడ్ ఇస్ నౌడేస్ ఎవ్రీ పేరెంట్స్ ఆర్ ఇడియట్స్ అనుకుంటున్నారు. అంత ఒక జోన్ అయిపోతుంది. ఇప్పుడు Right. అష్టమంలో గురువు ఇంత బలంగా ఉన్నప్పుడు ఫ్యామిలీలో స్ప్లిట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే మీరు ఒకటి చెప్తారంటే వాళ్ళు ఒకటి చెప్తారు. అంటే లీగల్ కేసెస్ కాంప్లికేషన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ లోపల రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఓకే. అష్టమంలో గురువు ఉన్నప్పుడు. దట్ ఇస్ బికాస్ ఆఫ్ దేర్ ఓన్ ఫ్యామిలీ. ఇప్పుడు హస్బెండ్ సర్వ్ చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ కారణం, అదే అదే వైఫ్ చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ దీనికి కారణం. ఓకే. అది ఉన్నప్పుడు నేను చెప్పిందే కరెక్ట్, నువ్వు చెప్పిందే కరెక్ట్. ఇంకొకటి, బ్యాంక్ లో మీ ఫ్రెండ్ కి ఎక్కడైనా లోన్ తీపించారు అంటే ఈ టైం గ్యారంటీగా మీకు లీగల్ నోటీస్ వస్తుంది, వామ్మో. మీరే కట్టాలి అంటారు. ఉమ్, అదేలాగా జాబ్ ఉంటేనా లేదా నాకే తెలియదు, ఉమ్, ఉంది అంటాడు లేదంటాడు నాకే అర్థం కావట్లేదు. ఉమ్, జాబ్ లో విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉంది. కన్ఫ్యూజన్స్. నేను ఒక జాబ్ చేయాలా వద్దా, ఆర్థికంగా బేసికలీ జాబ్ పరంగా లీగల్ గా పోయి బ్లాక్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంది. ఉమ్, అదే అంటే మీ కంపెనీ మీరు పని చేసే తీరాలని మీకు పుష్ చేస్తుంది, కొన్ని రూల్స్ మాట్లాడుతుంది. ఉమ్, నిన్నదాకా రూల్స్ మాట్లాడరు, ఉమ్, ఈ రోజు నుంచి ఆ రూల్ మాట్లాడతారు. లేదా నువ్వు ప్యాకప్ అవ్వు అంటారు, ఉమ్, ఒక 6 months శాలరీ ఇస్తాను వెళ్ళిపోండి Drop అంటారు. అయిపో. సో అలాంటి విషయాలు జరగడానికి ఛాన్సెస్ ఉంది. ఇట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ వాట్ యూ కెన్ డూ. మీరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి, మీరే ఒక సర్వీస్ సెక్టర్ లాగా ఒకటి స్టార్ట్ చేయొచ్చు, మీదే ఒక కొత్త ఇన్వెస్ట్మెంట్ ఒకటి వేసి స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ అష్టమంలో గురు ఇంత బలంగా ఉన్నప్పుడు ఏ విధంగానూ లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవాలి. అదేలాగా ఇంకొకళ్ళు సపోర్ట్ చేయడం దయచేసి చేయొద్దు. ఉమ్, లాస్ట్ లో అంతా తప్పంతా వాడిది పెట్టుకొని మనదంటాడు. ఆల్మోస్ట్ ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఒక క్రిమినల్ అడ్వకేట్ కి జాతకం ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు. ఉమ్, క్రిమినల్ అడ్వకేట్స్ ఆర్ ఆన్ యాక్చువల్లీ నాట్ బ్యాడ్. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇన్ ఎ బ్యాడ్ వే అదే ఎలా ఉంటే అలా ఉంది. అప్పుడు Situations. ఏంటంటే ఒక్కొక్కటి మీరు గొడవ చేసి, ఒక్కొక్కటి లీగల్ కేసు వేసి, ఒక్కొక్కటి మీరు రూల్ మాట్లాడి బ్రేకప్ అవ్వాలి, సరి అవ్వాలంటే ఎలా అవుతుంది? ఉమ్, మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ చాలా కష్టం వస్తుంది. ఉమ్, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అదేలాగా దే షుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎ స్పేస్ గివెన్ టు యువర్ ఫ్యామిలీ. అంటే మీ వైఫ్ కొంచెం స్పేస్ ఇవ్వాలి. ఈ రోజు పొద్దున్న గొడవ అయిందంటే రేపు పొద్దున్న తిరిగి మళ్ళీ గొడవ అవుతుంది. మీ ఆ గ్యాప్ లేకుండా ఆ గొడవనే మీరు టార్గెట్ చేశారు అంటే ఉమ్, యూ కెన్ అగైన్ విల్ బి ఎ ప్రాబ్లం. నార్మల్ గా గురువు ఉచ్చబలం అయినప్పుడు ఓసిడి విల్ బి దట్ కోర్. ఉమ్, సింపుల్, ఏం లేదు, ఆ బాటిల్ అక్కడ ఉంటే ఇటు తిప్పి పెడతాడు, ఇలా పెట్టాడు, అరే దాంట్లో ఏం రా బాబు ఉంది నీకు. Hmm. ఇలాంటి విషయాలన్నీ చేష్టలు ఒక రోజు చాలా కామెడీగా అనిపిస్తుంది, ఈ రోజు అది విపరీతంగా టెన్షన్ వస్తుంది మరి ఆ గురువు అలా ఉన్నప్పుడు. ఉమ్, ఉమ్, సో యూ హ్యావ్ టు బి లిటిల్ కేర్ఫుల్. ఇంకొకటి ఏం చెప్పినా చేసినా సరే మీ యొక్క హెల్త్, మెయిన్లీ ట్రావెల్, బండి మీరు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ గా చెప్పేది నీళ్లలో స్నానం చేసేటప్పుడు ఉహు, యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. వెళ్తాం సార్, జాలీగా ట్రిప్ వెళ్తున్నాం, 4 వెళ్ళాము, మనం వెళ్ళి నదిలో స్నానం చేసాము అంటే అది ప్రాబ్లం అవుతుంది. ఉమ్, ఎలా బయటకు వస్తామో తెలియదు అన్నట్టుగా సిచ్యువేషన్ అవుతుంది. సో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్. అదేలాగే ఎక్కడైతే ఎవరికి బాగుంటుంది ధనుర్రాశిలోకి, ఎవరికి బాగుంటుంది అంటే బేసిక్లీ చైల్డ్ స్పెషలిస్ట్ కి బాగుంటుంది, ఓకే. చిల్డ్రన్ స్పెషలిస్ట్ కి బాగుంటుంది. ఉమ్, అదేలాగే ఎన్ఫోర్స్మెంట్ లో ఉండే వాళ్ళకి బాగుంటుంది, విజిలెన్స్ లో ఉండే వాళ్ళకి బాగుంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ లో డేటా చూసే వాళ్ళకి బాగుంటుంది, ఉమ్, ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉమ్, వాళ్ళకి బాగుంటుంది. అదేలాగా పిల్లలకి ఇప్పుడు ఈ ADHD, ఆటిజం, ఇలాంటి డౌన్ సిండ్రోమ్ అలాంటి వాటికి ట్రైనింగ్ ఇచ్చే సెంటర్స్ కి ఇప్పుడు బాగుంటుంది ఉహు, ఈ టైం పీరియడ్ లో. ఇప్పుడు పిల్లలు అవుతారా అంటే కొంచెం కష్టపడి అవ్వాలి. ఇప్పుడు పిల్లలు కరెక్ట్ గా ధనుసు రాశి వారికి సెట్ అవ్వదు, ఓకే. అందుకని కొంచెం చూసి మనం హ్యాండిల్ చేయడం. ఉమ్, మీ యొక్క ప్లానింగ్ ని కాస్త దగ్గర ఇప్పుడు వేయకుండా సెప్టెంబర్ తర్వాత ప్లాన్ చేశారంటే చాలా బాగుంటుంది. ఈవెన్ ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసే అబ్బాయి కరెక్ట్ గా ఒకటి ఉండదు, ఓకే. అంటే రూల్స్ ఎక్కువ మాట్లాడతారు. ఉమ్, ఉమ్, అలా రూల్స్ ఎలా మనం తీసుకోవడం? బికాస్ నార్మల్ గా హస్బెండ్ అండ్ వైఫ్ ఇస్ బేసిక్లీ, మీకైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళు వచ్చి నుంచోవాలి, మీ ఫ్రీగా మనసు వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు గురువు ఉచ్చబలంలో ఉన్నట్టు ఆపోజిట్ అవతల మనిషి మాట్లాడరు. ఉమ్, యు నో హౌ బ్యాడ్ ఇట్ ఇస్. Sure.
ఆపోజిట్ లో మీ హస్బెండ్ మీ వైఫ్ మాట్లాడరు అంటే మీరు ఏం చేస్తారు? గోడతో మాట్లాడతారా? మరి గోడతో హాయ్ బాయ్ చెప్తారా? ఎందుకంటే దే ఫీల్ చాలా గౌరవంగా మేము ఉంటామంటారు. గౌరవం అనేది మాట్లాడడం స్టాప్ చేయడం వల్ల కాదు. మరి గౌరవం ఇస్ అ డిఫరెంట్ ఫ్యాక్టర్. ఇట్స్ అ క్యారెక్టర్, హౌ యూ యాక్చువల్లీ బిహేవ్. అలా చూసుకున్నప్పుడు ఈ సిచ్యువేషన్ లో మీరు ఎలాంటి విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. వితౌట్ ద జాతకం చూడకుండా మీరు ఏ ఒక్క పనిని చేయకూడదు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఏం చేయాలి మెయిన్ గా ఈ సిచ్యువేషన్ లో? పిల్లలకి 6 పిల్లల్ని మనల్ని తీసుకోవాలి. 6 పిల్లల్ని ఇంటికి పిలిచి భోజనం పెట్టి పసుపు వస్త్రం మనం దానం చేసామంటే ఈ దోషం వచ్చి క్లియర్ అవుతుంది. లీగల్ కేసు అవ్వదు, జైలుకి వెళ్ళరు, డబ్బులు కట్టరు, అంటే అనవసరమే ఎవరో కట్టాల్సిన డబ్బు మనం కట్టరు. ఇలాంటి విషయాలు అన్ని జరుగుతుంది. బట్ ఒక్క యాంగిల్లో చూస్తే మీ అబ్బాయికి హెవీగా మీరు ఖర్చు పెట్టడం, హెవీగా మీరు దానిలో ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం బ్లాక్ అవుతుంది డబ్బులు. అది మాత్రం మీరు చూసుకోండి. డబ్బులు రాదని కాదు, ఎందుకంటే వ్యయస్థానానికి డబ్బు ఉంది, కుటుంబ స్థానానికి డబ్బు ఉంది. సో డెఫినెట్లీ ఉంది మీకు డబ్బు సంబంధించిన ప్రాబ్లం రాదు. అదిలాగా సుఖస్థానము యాక్టివ్ గా ఉంది. మీ ఊర్లో మీరు బాగుంటారు అంతే. అందుకని ధనుసులో ఎవరైతే బయట ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అవడం, ఇక్కడ మీద ఉండడం అనేది జరుగుతుంది. ఏ ఒక్క మనసులో ఉన్న బాధ అయినా సరే దయచేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం అనేది మంచిది. ఈ టైం పీరియడ్ లో యూ నీడ్ ఎ స్ట్రాంగ్ సజెషన్. ధనుసు, సింహం అండ్ మేషం సెప్టెంబర్ తర్వాత హార్ట్ బ్లాక్స్ వస్తుంది. సో యూ హావ్ టు బి వెరీ కేర్ఫుల్. మిగతా అన్ని బాగానే ఉంటుంది. ఓకే. సో వీళ్ళకి సంతోషం అండ్ ఆర్థికంగా బైరీ వేసుకోవాల్సి వస్తే పర్సంటేజ్ వైజ్ గా ఏం చెప్తారండి? సంతోషపరంగా 70, ఆర్థికంగా మనం చూసాము అంటే ఇట్స్ నాట్ బ్యాడ్, అంటే ఒక 75% ఇవ్వచ్చు. ఓకే, రైట్. మరి వీళ్ళకి ఏం, ఆఫ్ కోర్స్ ఇప్పుడు మాటల్లో ఒక రెమెడీ చెప్పారు, మీకు ఏమైనా యాడ్ చేస్తారా వీళ్ళకి? అభిషేకం చేయించడం. ఎవరికైనా? మెయిన్గా కాలభైరవుడికి థర్స్డే మార్నింగ్ మీరు అభిషేకం చేయించి, పాసిబిలీ ఆరెంజ్ కలర్ లేదంటే పసుపు కలర్లో ఒక వస్త్రం, పంచ ఇవన్నీ మనం ఇచ్చారంటే పెద్ద చేంజ్ గ్యారంటీగా. అంగవస్త్రం ఇచ్చారంటే చాలా పెద్ద చేంజ్. మినిమం 9 వీక్స్ చేయాలి. ఫస్ట్ టైం మాత్రం మీ దానం చేయాలి. తర్వాత మీరు రెగ్యులర్ గా విజిట్ చేస్తే చాలు. థర్స్డే మార్నింగ్ 6 to 7 బాగుంటారు. ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోందండి? తప్పకుండా అమ్మా. ధనుసు రాశి అనగానే మనకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ నక్షత్రాల సంబంధం మనకి ధనుసు రాశిలోకి వస్తుంది. ధనుసు రాశి వారి అధిపతే గురువు అండి సాధారణంగా. సో వీళ్ళు బాణం దాని సైన్ చూసినా కూడా సో విపరీతమైన ముక్కుసూటితనంగా ఉంటారు, నీతి నిజాయితీగా ఉంటారు, ఎవరి మాట వినరు, నమ్మరు, వారికి తోచిందే వారు చేస్తారు. అప్పుడప్పుడు ఏమైనా సలహాలు తీసుకుంటుంటారు. మిత్రులు కూడా తక్కువగా ఉంటారు, శత్రువులు ఎక్కువగా ఉంటారు. ప్లస్ వీరు ఎదుర్కొన్న ధైర్యంగా మటుకు ఎవరు మాట్లాడలేరు, వెనకాల ఎవరైనా మాట్లాడగలగాలి. ఇలా ఉంటుంది వీళ్ళ వ్యవహారం. వీరికి కూడా శివుడు, అమ్మవారు అంటే ఎక్కువగా ఇష్టం. ఇందాక వృశ్చిక రాశి వారికి మనం చెప్పినట్టంటే వినాయకుడు, అలాగే మనకి వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి ఎక్కువగా ఇష్టం ఉంటుంది. రాశి బట్టి కొంచెం చెప్పచ్చు, లగ్నం బట్టి అంటే ఖచ్చితంగా ఏ దేవుడు ఇష్టం అనేది కూడా చెప్పచ్చు. అలా ఉంటుంది మన మామూలుగా. ఈ ధనుసు రాశి వారికి ఏమైందంటే తృతీయ స్థానంలో రాహు చాలా బాగున్నాడండి, భాగ్యస్థానంలో కేతు దేవుడి దగ్గర బాగున్నాడు, సప్తమంలో ఉండేవాడు మొన్నటిదాకా గురువు చాలా బాగున్నాడు. కానీ ఇప్పుడు అష్టమ స్థానంలోకి వెళ్ళిపోయాడు, బలం తగ్గింది. ఎందుకంటే 6, 8, 12 స్థానాలు దుస్థానాలు అంటారు. 6th house ఏంటంటే డెట్స్, మిజరీస్, ఎనిమీస్, ఆరోగ్యం కూడా. అష్టం అంటే ఆయుష్, యాక్సిడెంట్స్ అలాంటివన్నీ 8th house. 12th house అంటే ఖర్చు, నిద్ర, ఇవన్నమాట. సో దుస్థానాల్లో ఎప్పుడైతే గ్రహాలు ఎక్కువగా ఉంటాయో బలం తగ్గిపోద్ది అన్నమాట. సాధారణంగా ఎవరైనా అడిగారు డైరెక్ట్గా, చెప్పండి మా జాతకం ఎంత % బాగుందని. సో మనం సింపుల్గా చెప్పచ్చు అన్నమాట. 9 planets ఉంటాయి. సో 9 planets అంటే 90% వేసుకోండి, 10 times చొప్పున. 100% ఏం వేసుకోకలేదు, ఎందుకంటే ఏది కూడా ప్రపంచంలో 100% అనేది ఉండదు, దేవుడు తప్ప. సో 90% జాతకం వేసుకున్నప్పుడు ఈ 9 గ్రహాలు మన జాతకంలో లగ్నం నుంచి ఏ గ్రహాలు 6, 8, 12లో లేవో అవన్నీ అంత % బాగున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 6th house, 8th house మనకి 12th house ఒక 4 గ్రహాలు ఉన్నారనుకోండి, 40% పోయినట్టు జాతకం. సో 50% బాగున్నట్టు. అంటే ఓవరాల్గా 90%కే చెక్ చేయాలి. సో 50% బాగున్నట్టు. సో ఒక్కటో 2 ఉన్నాయనుకోండి, అప్పుడు 70% బాగున్నట్టు. అసలు 1, 2 కూడా లేవు 6th house, 8th house, 12th house 90% మీ జాతకం బాగున్నట్టు అన్నమాట. అలా ఈజీగా చెక్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి బలం పోయిందని అనుకోకలేదు. ఎందుకంటే ఈ రాశ్యాధిపతి అయిన గురువే ధనుసు రాశికి ఉచ్చ స్థానంలో ఉన్నాడు, హయ్యెస్ట్ ఎలివేషన్లో, ఎగ్జాల్టేషన్ పొజిషన్లో ఉన్నాడు.
8th హౌస్ అయినా పర్వాలేదు, Okay. నష్టమేం చేయడు. ఉమ్, మ్యాక్సిమం 100% హెల్ప్ చేయకపోయినా 80 చేస్తాడు, ఎందుకంటే ఉచ్చస్థానం కదా, ఉమ్, 100 చేయాలి మామూలుగా. కానీ 8th హౌస్ సైడ్ కాబట్టి 20 తీసేసినా 80% చేస్తాడు. సో ఖచ్చితంగా శుభకార్యాలు ఏమైనా జరగాలన్నా కూడా ఖచ్చితంగా జరుగుతాయి. ఉమ్, అంటే మనకి మెయిన్గా ఏంటంటే వివాహం కాని వారు ఉంటారు, వివాహం అవుతుంది. సంతానం లేని వారు ఉంటారు, సంతానం కలుగుతుంది. మరి మీరు అనొచ్చు, అదేంటండి 2, 5, 7, 9, 11లో ఉంటేనే కదా చేస్తాడు అని. ఉమ్, కానీ ఈ రాశికి ఎక్సెప్షన్, ఈ రాశికి మీన రాశికి ఏంటంటే రాశి అధిపతి గురువు కాబట్టి ఉమ్. అతనే ఉచ్చులో ఉన్నాడు. మరి ఆయన ప్లేస్ ఆయన కాపాడుకుంటాడు. సింపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రైమ్ మినిస్టర్ తీసుకోండి, ఉమ్, ఓడిపోయిన ప్రైమ్ మినిస్టర్ కూడా అదే జడ్జ్ కేటగిరీ ఉంటుంది, అదే రెస్పెక్ట్ ఉంటుంది, అదే ఎక్కడికి వెళ్ళినా అతనికి అదే ఉంటుంది అన్నమాట. సో ఓడిపోయాడు కదా అని కాదు. సో అలాగే ఇతను కూడా అష్టమంలో ఉన్నాడు కాదు, అతను ఉచ్చస్థానం, అతను రాశ్యాధిపతి అతను అయిందన్నమాట. ఉమ్, ఇప్పుడు మీకు సొంత ఇంట్లో మీకు ఎలాగ బలం ఎక్కువగా, మీ సొంత ఇంటికి వచ్చి ఎవరు మిమ్మల్ని ఏం అనలేరు, మరి మీ సొంత ఇల్లు కాబట్టి. అదే ఉచ్చస్థానం అనుకోండి, మీరు ఆఫీస్లోనే ఎండి, అసలు ఇంకెవడు ఏమనలేడు. మరి అలాగా అలా అనమాట. ఇది ఒక ఎండి స్థానం లాంటిది అనుకోండి. ఉమ్, కాబట్టి అష్టమంలోనూ కూడా ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చాలా బాగుంటుంది. విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అష్టమ స్థానంలో ఎవరికైతే జాతకరీత్యా లగ్నం నుంచి గురువు ఉంటారో తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం కానీ ఉద్యోగం కానీ చేస్తారు. ఉమ్, తల్లిదండ్రులకి దూరంగా ఉండి చదువుకోవడం ఎందుకు? ఈ రోజుల్లో అయితే మంచి ర్యాంక్ సాధించడం, మంచి కాలేజీలో అడ్మిషన్ పొందడం, మంచి సీట్ రావడం ద్వారాయే కదా వేరే ప్లేస్కి వెళ్ళి చదువుకోవడం. ఉమ్, సో ఖచ్చితంగా వాళ్ళకి మంచి ర్యాంక్, అడ్మిషన్, సీట్ రావడం ద్వారా వాళ్ళు ఉన్నత చదువు చదువుతారు. అది ఫారెన్ అవ్వచ్చు, ఫారెన్ వెళ్ళి కూడా చదువుకోవచ్చు అన్నమాట. సో విద్యార్థులకు సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు మిశ్రమం, ఎందుకంటే అక్కడ అర్ధాష్టంశ నడుస్తుంది, కొంచెం గురువు ఉచ్చలో ఉన్నా కూడా అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి, ఎక్కువ క్రెడిట్స్ ఇవ్వకండి, కొత్త అప్పులు చేయకండి, చేయాల్సి వస్తుంది కూడా కొన్ని. ఉమ్, సో ఎక్స్పాన్షన్కి వెళ్ళొద్దు, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు, ఉన్నదేదో జాగ్రత్తగా గడిపితే సరిపోద్ది అన్నమాట. ఓకే. ఇలాగా కొంచెం మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. కానీ గురుబలం, గురు ఉచ్చతోటి మ్యాక్సిమం అన్నీ కూడా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే అర్ధాష్టంశ నడుస్తున్నా మొన్న జూన్ 1 దాకా గురువు యొక్క దృష్టి శని మీద లేదండి, ఉమ్, కానీ ఇప్పుడు గురువు యొక్క దృష్టి శని మీద ఉంది, భాగ్య దృష్టితో. సో అర్ధాష్టంశని అతను కంట్రోల్ చేస్తాడు ఉమ్. కాబట్టి బాగుంటుందని చెప్పుకోవచ్చు. రైట్. సో చేంజ్ ఓవర్ ఎలా ఉందండి, అంటే స్థాన చలనం అది ఎలా ఉంది అంటే మెయిన్గా అర్ధాష్టంశని ఏంటంటే స్థానచలనం అండి. ఉమ్, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ ఖచ్చితంగా స్థానచలనం ఉంటుంది. ఉమ్, ఏలినాటి శని అంటే 7.5 ఏళ్ళు కదా, 7.5 ఏళ్ళలో ఎప్పుడైనా అవ్వచ్చు, అదే. అది ఎవరికైనా ఉంటుంది అని అనుకోవచ్చు. కానీ అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ 2.5 ఇయర్సే. సో 2.5 ఏళ్ళలో స్థానచలనం అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, వేరే ఊరికి వెళ్ళి జాబ్ ఎత్తుకోవడం కానీ, లేదా ఫారెన్ వెళ్ళి అనుకోకుండా ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ రావచ్చు, ఉమ్, వెంటనే వెళ్ళిపోవచ్చు జాబ్ ఇన్నాళ్ళు. ఉమ్, ఇది సహాయపడుతుంది అన్నమాట. ఉమ్, ఇప్పుడు ఆడపిల్లలు కూడా అయ్యో అష్టమంలో గురువు ఉన్నాడు కదా, గురుబలం లేదు కాదు, ఈ అర్ధాష్టమ శని అనే స్థానచలనం కాబట్టి ఆడపిల్లలకి వివాహం అయిపోతుందన్నమాట. మరి సో మీరు ప్రయత్నం చేయాలి. ఉమ్. సో ఈ స్థానచలనం ఉంటుందండి, అంతకన్నా వేరే అంత దోషం అయితే ఏం లేదు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందండి? ఆరోగ్యపరంగా అర్ధాష్టమ శని నడుస్తున్న గురువు యొక్క దృష్టి బాగుంది, గురువు బాగున్నాడు కాబట్టి చిన్న చిన్న అనారోగ్యాలు ఉంటాయి, పెద్దవి అనారోగ్యాలు ఉండవండి. సో సేఫ్గానే ఉన్నారని ఖచ్చితంగా అనుకోవచ్చు మనం. రైట్. సో ధనుసు రాశి వారు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి? వీరు కూడా ప్రస్తుతం మరి అర్ధాష్టమ శని ఎఫెక్ట్ ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీళ్ళతో ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, అలాగే మెయిన్గా ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించడం, వారి యొక్క అష్టోత్తరాలు ప్రతిరోజు చదువుకుంటూ ఉండడం, బుధవారం శనివారం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి ఆయనకు అభిషేకం కానీ అర్చన కానీ చేయించడం, మంగళవారం మరియు శనివారం అయితే కనుక ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి మనం మెయిన్గా వడమాల సమర్పించడం, సింధూరు పూజ చేయించడం, లేదంటే తమలపాకులు పూజ చేస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. సో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందండి? ధనుసు రాశి వాళ్ళు జనరల్గా కొంచెం అర్ధాష్టమ శనితో ఉన్నారండి. అయితే వెరీ ఇంట్రెస్టింగ్ నా అబ్జర్వేషన్ ఏంటంటే అర్ధాష్టమ శనిలో ఉన్నా కానీ ఈ రాశి వాళ్ళు ఎక్కువగా దాని శని ప్రభావానికి పడలేదండి లాస్ట్ ఇయర్. అచ్చా. నాకు వచ్చే కాల్స్ని బట్టి తెలిసిపోతూ ఉంటుంది కదండి. ఉమ్, అంటే రియల్ టైం ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఈ సంవత్సరం దానికి ముఖ్యమైన కారణం ఏంటంటేనండి గురువు అండి. ఉమ్, అంటే అర్ధాష్టమ శనితో ఉండి కుటుంబంలోను ఫ్యామిలీతోనూ ప్రాబ్లమ్స్ చాలా సహజంగా ఉంటాయి. ఉమ్, కొన్నిసార్లు వాళ్ళు బరాయించలేని స్థితికి వెళ్ళిపోతాయి. కొంతమంది భార్యాభర్తల మధ్య విపరీతమైన మనస్పర్ధలు వచ్చేసి సపరేట్ అయిపోయే అవకాశాలు చాలా మంది ఉన్నాయి. కొంతమందికి వేరే థర్డ్ పార్టీ వేరే వాళ్ళు వచ్చేసి ఎంటర్ అయ్యి ఉమ్, అనవసరంగా మనస్పర్ధలకు గురయ్యి ఇబ్బందులు పడిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఉమ్, చాలా పీక్ స్టేజ్లో ఉండవలసిన వాళ్ళైతే అంత వీళ్ళు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. దానికి కారణం ఏమంటేనండి ఈ ధనుసు రాశికి ఆపోజిట్లో అంటే మిథున రాశిలో గురువు ఉంటే గురువు దృష్టి ఉండటంతో ఆ యొక్క ప్రభావం వీళ్ళకి చాలా తగ్గిపోయింది. అచ్చా. అంటే
ఇబ్బందులు పడవలసిన వాళ్ళు ఈ ఇబ్బందులు పడలేదు. దానికి కారణం ఏమంటేనండి, గురువు ఉండటం వల్ల గురువు వీళ్ళని ఒక చేత్తో ఆపట్టుకున్నాడు ప్రాబ్లమ్స్ అన్ని. అందుకని గురువు దృష్టి ఉంటే 1,00,000 దోషాలున్నా పోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రంలో వివరించారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వెరీ యూనిక్ ప్రాబ్లం అండి. ఈ 12 రాసుల్లో ఉన్న ఒక యూనిక్ ప్రాబ్లం ఈ రాశి వాళ్ళకి రాబోతుంది. ఏంటంటే ఇప్పటిదాకా ఏ గురువు అయితే వీళ్ళని మా ప్రాబ్లమ్స్ అన్ని పట్టుకొని చేత్తో వీళ్ళకి కాపాడుతూ వచ్చాడో ఆ గురువు ఆ ప్లేస్ నుంచి తప్పుకుంటున్నాడు. అంటే శని పెట్టే బాధలు డైరెక్ట్గా వీళ్ళ మీద పడిపోతున్నాయి. ఆ గ్రేట్ వాల్ అంటారు చూడండి, ఆ షీల్డ్ అనేది గురువు ఇచ్చిన షీల్డ్ తప్పిపోతుంది పక్కకి. అంటే శని పెట్టే బాధలు డైరెక్ట్గా వీళ్ళ మీద రాబోతుంది. ఇది ఒక హిడెన్ ప్రాబ్లం. అయితే రెండోది ఏం జరుగుతుందంటే, ఇప్పుడు దాకా గురువు వీళ్ళకి షీల్డ్ లాగా కాపాడిన గురువు ఒకటి పక్కకు తప్పుకుంటున్నాడు, 2 ఈ గురువు వీళ్ళకి శత్రువుగా తయారై ఎంటబడుతున్నాడు. అంటే ఈ గురువు మారటం వల్ల ఈ రాశి వాళ్ళకి, ధనుసు రాశి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అయితే డబల్ ప్రాబ్లం అవుతుంది. సడన్ గా సపోర్ట్ ఇచ్చి సడన్ గా మళ్ళీ అట్లా అవ్వచ్చా ఏమి? అలా అవుతుందండి. అదే ఈ 12 రాశుల్లో ఈ ధనుసు రాశి వాళ్ళకి యూనిక్ గా ఉండే ప్యాటర్న్ ఇది. అదే అంటే బ్రాడ్ ఐడియా ఉంటుంది కాబట్టి అండి, అన్ని గ్రహాల గురించి వీళ్ళ గురించి మనం ఉగాది రాశి ఫలాలు చెప్పుకున్నాము, పీరియాడికల్ గా చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి, ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి 2 ప్రాబ్లం తీసుకొస్తున్నాడు. ఒకటి గురువే తన ఇబ్బంది పెట్టే పొజిషన్ లో ఉన్నాడు, కాపాడాల్సిన ఇప్పటిదాకా కాపాడుతున్న గురువు కూడా పోతుంటారు. ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఇన్ డెప్త్ గా మనం చూస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వీళ్ళు ఎన్కౌంటర్ అవుతుంది అని చూస్తే, చోర అగ్ని నృపభీతిచ్చ గాత్ర గాంభీర్య నాశనం నిష్ఠోరం సాహసం క్రోధం అస్తమస్తేద్ భవేద్ గురు అని చెప్తారు సంస్కృతంలో. అంటే వీళ్ళకి చోర అగ్ని అంటే వీళ్ళు కాపాడుకున్న ఇప్పటిదాకా కూడబెట్టుకున్న ధనం అంతా దొంగలు పడి తీసుకుని పోయే అవకాశం ఉంటుంది. రెండోది అగ్ని ప్రమాదాలు. అంటే వీళ్ళకి వెహికల్స్ కాలిపోవటము, ఇంట్లో ఏదో సంథింగ్ కాలిపోవటము అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా జరుగుతుంటుంది. అంటే వీళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితి వీళ్ళ కంట్రోల్లో ఉండదు. ఫస్ట్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి. రెండోది నృపభీతి, గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి, బాస్ నుంచి విపరీతమైన ప్రెషర్ వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ లో ప్రాబ్లం, రైడింగ్స్, ఐటీ ప్రాబ్లమ్స్. వీళ్ళ చేతిలో కంట్రోల్ ఏముండదు. వాళ్ళు వచ్చేవాళ్ళు వర్క్ ఏం రారు కదండి, సిస్టమ్ లో 5 ఏళ్ళు 10 ఏళ్ళు మొత్తం తీసుకొని వచ్చేస్తారు ఒకేసారి. మనం ఆ టైంలో మనకున్న ఆడిటర్లో వీళ్ళు సరిగ్గా ఇంటిమేషన్ ఇవ్వకో ఏదో మనం వెళ్ళిపోతుంది కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. సో ఈ టైంలో లాస్ట్ ఇయర్ గురువు కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళు అంతకుముందు ఏదైనా చేసినా గురువు ప్రొటెక్టెడ్. బట్ ఈ టైంలో అలా చేసే అవకాశం ఉండదు కాబట్టి వీళ్ళకి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి, 5 బాసుల నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ టైంలో గాత్ర గాంభీర్య నాశనం అంటే బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, చాలా వీక్ గా ఉంటుంది వాళ్ళది. అప్పటిదాకా డిగ్నిటీగా కాలు మీద కాలు వేసుకొని స్టైలిష్ గా కూర్చున్న వాళ్ళు ఆ యొక్క పోతుంది అనమాట. మనకి రంగస్థలంలో జగపతి బాబు గారు కూర్చుంటారు చూడండి, స్టైలిష్ గా, ఆ టైప్ బాడీ లాంగ్వేజ్ ఏమి ఉండదు. ఉరుగులు పెట్టి ఉండే బాడీ లాంగ్వేజ్ లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. నిష్ఠూరం, వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయేసి అందరిని తిడుతూ కూర్చుంటారు వీళ్ళు. అది బాగలేదు, ఇది బాగలేదు, ఇది బాగలేదు, అది బాగలేదని నోరు తెరిస్తే అందరిని క్రిటిసైజ్ చేస్తూ కూర్చుంటారు. వీళ్ళ పక్కన ఉండే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎక్కువగా ఫ్రస్ట్రేషన్ కాకుండా. అలాగే కాకుండా సాహసం, వీళ్ళ సాహతకు మించి, వీళ్ళ సామర్థ్యానికి మించి ఏయో పెద్ద పనులు చేయాలని ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. ఓ పక్క ఏమో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేయాలనుకున్న దానికి, ఇక్కడ అవుతున్న దానికి మధ్యలో ప్రాబ్లం వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. మనకి సమరీ ఏం చెప్తారు, దొంగల వల్ల, అగ్ని వల్ల, భయం, రాజకోపము, దేహంలో కాంతి తగ్గిపోవటము, ధైర్యం కోల్పోవటం, కటువుగా మాట్లాడటం, టూ మచ్ వర్క్, ఫ్రస్ట్రేషన్ పడిపోవటం, వృధాగా ప్రయాణాలు చేస్తే అధికంగా ధనం అవ్వటం, కష్టాలు పడిపోతూ ఎక్కువగా ఉంటారు. లిస్టు చాలా పెద్దదిగా ఉంది, భయపడొద్దు. రెమెడీస్ ఉన్నాయి, వెంటనే కాల్ చేయండి నాకు. మీకు తెలవకపోతే మనం ఆల్రెడీ రెమెడీస్ చెప్పుకున్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలండి. అంటే మనకి ఏం చెప్తారంటే అవేర్నెస్ ఇస్ ద కీ టు సక్సెస్ అంటారు. మనం చేసే ఏంటంటే అండి, రాబోయే పరిస్థితుల గురించి ఎలా ఉంటుంది అని మనకు ఒక అవగాహన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక విషయం, 1 మినిట్ ఎక్స్ట్రా టైం తీసుకుంటానండి కీర్తి గారు. ఈ రాశి వాళ్ళకి బాగలేదని మనం చెప్పాం కాబట్టి ఎంతటితో ఆపేయకుండా, ఒకటి, నేను తిరుపతి వెళ్తూ ఉంటాను. ఎప్పుడు ఎలా వెళ్తాను, నాకు మోస్ట్ ఫేవరెట్ ఎలా వెళ్ళిపోతాను, పిడుగురాళ్ళ, ఒంగోలు, నెల్లూరు అలా వెళ్ళిపోతుంటాను నేను, అలవాటైన రోడ్డు కాబట్టి. రీసెంట్గా మేము తిరుపతి వెళ్ళిపోతూ ఇంకొక రోడ్డు, ఆల్టర్నేటివ్ రోడ్ చూపించింది. ఇదేంటంటే కర్నూలు, కడప, ఇలా రాయచోటి మీదగా వెళ్ళిపోయే రోడ్ చూపించింది. నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ రోడ్ లాగా స్మూత్గా జుమ్ముని వెళ్ళిపోతూ ఉందని చెప్పేసి, అందులో 1 అవర్ టైం కూడా తక్కువ చూపిస్తుంది ఈ రోడ్డు. అలా ఎక్స్పెక్ట్ చేసుకున్నా. 4 లైన్స్ 6 లైన్ అంత వరకు బాగానే ఎంజాయ్ చేశాను. ఈ మధ్యలో
కడప దాటిన తర్వాత రాయచోటి దగ్గర ఎక్కడో ఒక ఘాట్ సెషన్ వస్తుందండి. అది సింగిల్ రోడ్డు. నేను చాలా ఇబ్బంది పడిపోయాను. ఆ 50 కిలోమీటర్స్ డ్రైవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడిపోయాను. కానీ అదే ఘాట్ సెషన్ తిరుపతిలో వచ్చినప్పుడు ఎంజాయ్ చేశాను. సో ఈ ఘాట్ సెషన్ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. నేను 4 లైన్స్ ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఘాట్ సెషన్ సింగిల్ రోడ్డు అప్స్ అండ్ డౌన్స్‌తో వెళ్ళిపోవటము ఇరిటేషన్ క్రియేట్ చేసింది. బట్ ఇదే నాకు ముందు తెలిసిందనుకోండి, ఘాట్ సెషన్ ఉంటుందంటే ఐ వుడ్ హావ్ ఎంజాయ్డ్ కదా! స్లోగా వెళ్ళాలి. నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండేవాడిని. అందుకని ఏమవుతుందంటే అండి, ఎప్పుడు మనం ఈ రాబోయే జర్నీ గురించి, ట్రావెల్ గురించి, ఫ్యూచర్ గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటూ ఉంటామండి, దాన్ని బట్టి మనం మెంటల్‌గా ప్రిపేర్ అవుతామనమాట. సో, అది ప్రతిదాన్ని కూడా మనం ఎంజాయ్ చేయడానికి స్టార్ట్ చేస్తామనమాట. సో, వీళ్ళకి ఏం చెప్తారంటే, గురువు సపోర్ట్ ఇవ్వట్లేదు కాబట్టి, ఇలా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఈ రాశి వాళ్ళు. ఇది తెలిసింది కాబట్టి ఏదేదో అయిపోతుంది అనుకోకుండా కొన్ని విషయాల్లో మనకు జాగ్రత్తగా ఉండటం. రెండోది ఇన్ కేస్ ఏదైనా జరిగినా గానీ మనం ఆల్రెడీ అనుకున్నాం కాబట్టి దానివల్ల ఎక్కువగా ప్యానిక్ అవ్వం అనమాట. ఏదేదో డెసిషన్ తీసుకోము. ఆ టైం వచ్చే వరకు కొంచెం వెయిట్ చేస్తూ ఉండాలి, పేషెన్స్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ రియల్ టైమ్ నా తిరుపతి స్టోరీ మీకు చెప్పానండి. సో రెమెడీ కూడా ఇండైరెక్ట్ గా సూచించేశారు. ఇమీడియట్ గా ఎవరైనా ఉంటే కనుక ధనుసు రాశి వారు ఈ వీడియో మీకు చేరితే కనుక కింద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి ఇన్ డెప్త్ గా మీ జాతకం చూసుకొని తద్వారా మీరు ఏం రెమెడీస్ ఫాలో అవ్వాలో అవి చేస్తే బాగుంటుంది. అంతే కదండి. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.